హాయ్ ఫ్రెండ్స్, నేను నజీర్. మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో వచ్చేసి మనం ఒక 2-in-1 ల్యాప్టాప్ లెనోవో నుంచి వన్ ఆఫ్ ది స్టైలిష్ అండ్ 2-in-1 అండ్ టచ్ స్క్రీన్ ఉంటుంది అండ్ స్టైలిష్ మీకు బాక్స్లోనే వస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా హైలైట్స్ ఉన్నాయి ఇందులో. ఇక ఆలోచన చేయకుండా దీని యొక్క రివ్యూ అయితే చూద్దాం. ఇది వచ్చేసి మనకి లెనోవో నుంచి లెనోవో యోగా 9i అనమాట, 2-in-1 ల్యాప్టాప్. దీన్ని అయితే మేము తరచుగా యూజ్ చేసాం. మా యూసేజ్ ఎక్స్పీరియన్స్ అనేది మీకు ఈ వీడియోలో ఇన్డెప్త్గా అయితే షేర్ చేసుకుంటాను. ఫస్ట్లీ బాక్స్ కంటెంట్స్ విషయానికి వస్తే మాత్రం బాక్స్లో వచ్చేసి మనకి 65 వాట్ అడాప్టర్ ఒకటి ప్రొవైడ్ చేశారు. ఒక పవర్ కార్డ్ చూడడానికి ఉంటుంది అండ్ యూజర్ గైడ్ చూడడానికి ఉంటుంది. ఒక స్టైలిష్ ప్రొవైడ్ చేశారు అండ్ దాంతోపాటు ఒక పౌచ్ అయితే ప్రొవైడ్ చేశారు, ఒక స్లీవ్ అనేది మన ల్యాప్టాప్ పెట్టుకోవడానికి. అండ్ ఫైనల్గా మనకి ల్యాప్టాప్ ఉంటుంది, మీరు చూడొచ్చు. ఫస్ట్లీ డిజైన్ నాకు బాగా నచ్చింది పర్సనల్గా. చాలా అంటే చాలా పాలిష్డ్గా అండ్ చాలా ప్రీమియంనెస్ అయితే మీకు ల్యాప్టాప్లో చూడడానికి ఉంటుంది. ఇక్కడ మీకు లెనోవో బ్రాండింగ్ చూడడానికి ఉంది అండ్ ఇక్కడ యోగా బ్రాండింగ్ అయితే ఇచ్చారు. సో హింజ్ మనం హ్యాండిల్ చేయడం కోసం మనకి ఇక్కడ ఒక బంప్ యోగా సిరీస్లో మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం కదా, అదైతే చూడడానికి ఉంటుంది. ఇంకా బాగా నచ్చింది నాకు డిజైన్లో భాగంగా బాటమ్ ఏరియా ఏదైతే ఉందో రఫ్గా హార్డ్గా ఉంటాయి కదా బేసిక్గా ల్యాప్టాప్స్, ఇలా పట్టుకుంటే కాస్త షార్ప్ ఎడ్జెస్ తగులుతాయి. అలా కాకుండా ఇది మీకు కర్వ్డ్గా ఉంటుంది, చూడడానికి చాలా బాగుంటుంది అనమాట. ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు అండ్ హింజ్ డిజైన్ కూడా మీరు ఇక్కడైతే అబ్జర్వ్ చేయొచ్చు. హింజ్లోనే మనకి సౌండ్ బార్ అయితే ప్రొవైడ్ చేశారు. మనకి ఆడియో కూడా ఇక్కడ నుంచే వస్తుంది. ఫర్దర్గా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డిజైన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం క్రేజీ ప్రీమియంనెస్ అయితే మీకు చూడడానికి ఉంటుంది. అండ్ బెజల్స్ కూడా మీరు చూడవచ్చు, వెరీ వెరీ థిన్ బెజల్. సైడ్స్ అయితే టూ మచ్ థిన్ అండ్ అఫ్ కోర్స్ పైన వెబ్ కెమెరా ఉంటుంది కాబట్టి లిటిల్ బిట్ బెజల్ అయితే మీకు చూడడానికి ఉంటుంది. ఓవరాల్గా మాత్రం డిజైన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నో ఇష్యూస్. అండ్ అఫ్ కోర్స్ ఇక ఎగ్జాస్ట్ వచ్చేసి మనకి హింజ్ దగ్గర అయితే బ్యాక్ సైడ్ ప్రొవైడ్ చేశారు అండ్ బాటమ్ నుంచి మనకి ఎయిర్ ఇంటేక్ అయితే ఉంటుంది. దట్స్ ఇట్. ఇక డిజైన్ విషయానికి వస్తే అండ్ బిల్డ్ క్వాలిటీ మాత్రం మిలిటరీ స్టాండర్డ్ 810Hతో వస్తుంది. సో దట్ మీకు బిల్డ్ క్వాలిటీలో కాంప్రమైజ్ ఉండదు. ఆల్ మెటల్ చేసిస్తో వస్తుంది అనమాట. ఎక్కడ కూడా మీకు ప్లాస్టిక్ అయితే ఉండదు. ఎవ్రీథింగ్ మీకు బాడీ అంతా కూడా మీకు మెటల్ బిల్డ్ క్వాలిటీతో వస్తుంది. అండ్ హింజ్ క్వాలిటీ కూడా, హింజ్ అనేది మీకు 360 degrees అంటే మీరు ఇది 2-in-1 కదా, 2-in-1 అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఒక ట్యాబ్ లాగా కూడా యూజ్ చేయొచ్చు. జస్ట్ ఇలా పెట్టుకొని మీరు ఆరామ్సే యూజ్ అయితే చేయొచ్చు అనమాట. జస్ట్ మీరు ఇలా యూజ్ అయితే చేయొచ్చు. సో విచ్ ఇస్ గుడ్ థింగ్. నవీ డేస్ చాలా వరకు తగ్గిపోయాయి 2-in-1 ల్యాప్టాప్స్, బట్ ప్రీమియం ల్యాప్టాప్స్లో వస్తూనే ఉన్నాయి. బట్ ఇది కొంచెం ప్రీమియం కదా. ఓవరాల్ మాత్రం హింజ్ క్వాలిటీ నాకు ఎక్కడ ఇష్యూ లేదు. ఎక్కడ మేజర్గా ఓబ్లు అవ్వడం కానీ హింజ్ స్టిఫ్నెస్లో కానీ నాకు ఎక్కడ ఇష్యూ లేదు. అండ్ కాకపోతే సెకండ్ ఫింగర్ అయితే కాస్త లిటిల్ బిట్ అయితే పెట్టాలి వెయిట్ బ్యాలెన్స్లో. ఇంకో ఫింగర్ పెట్టలేకపోతే మీరు ఆరామ్స్ యూజ్ చేయొచ్చు. హింజ్ క్వాలిటీలో కూడా నాకు ఎక్కడ ఇష్యూ అయితే లేదు. వెయిట్ విషయానికి వస్తే మాత్రం 1.32 kgs వెయిట్తో వస్తుంది. ఫ్లెక్స్ కూడా మేజర్ బాడీ ఫ్లెక్స్ లేదు, బికాస్ ఆఫ్ మొత్తం మెటల్ బాడీ కాబట్టి మనకి బాడీ ఫ్లెక్స్ అనేది ఎక్కువగా చూడడానికి లేదు, మినిమల్గా ఉంటుంది. కీబోర్డ్ ఏరియా కానీ మీకు టాప్ లీడ్లో కానీ మినిమల్ ఫ్లెక్స్ అయితే మీకు చూడడానికి అయితే ఉంటుంది. అండ్ ఇక ఫిజికల్ ఓవర్ విషయానికి వస్తే మాత్రం పోర్ట్స్ విషయానికి వస్తే రైట్ సైడ్ మనం చూడవచ్చు 3.5mm హెడ్ ఫోన్ జాక్ ఉంటుంది. USB-C పోర్ట్ ఉంటుంది అన్నమాట, 3.2 Gen 1ది. అండ్ మెయిన్ పవర్ బటన్ అయితే చూడడానికి ఉంటుంది. అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే మనకి USB Type-A పోర్ట్ ఒకటైతే ఉంటుంది. ఇది అప్ టు 5 Gbps అయితే ట్రాన్స్ఫర్ స్పీడ్స్ అయితే మనకి చూడడానికి ఉంటుంది. అండ్ దాంతోపాటు 2 Thunderbolt 4 పోర్ట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అఫ్ కోర్స్ మీకు ఇంకా Thunderbolt 4 అంటే టూ మచ్ స్పీడ్స్ అని చెప్పుకోవచ్చు. మీకు అప్ టు 40 Gbps వరకు ఆరామ్స్ మీరు ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు అనమాట. దట్స్ ఇట్. ఇక పోర్ట్స్ విషయానికి వస్తే అంతకుమించి మనకి ఇంకా ఎక్కువ మాట్లాడుకోవడానికి ఏం లేదు. అండ్ ఇక డైలీ లైఫ్లో ఎక్కువగా వాడేది ల్యాప్టాప్లో కీబోర్డ్ అనమాట. వన్ ఆఫ్ ది క్రేజీ కీబోర్డ్ నాకు బాగా పర్సనల్గా నచ్చింది. సాలిడ్ ఫీడ్బ్యాక్ ఉంటుంది. యూజువల్గా ల్యాప్టాప్స్లో ఇంత మంచి ఫీడ్బ్యాక్ మనకు దొరకదు, అంటే ఆ కీ ట్రావెల్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి అంత మంచి ఫీడ్బ్యాక్ ఉండదు. కీస్ ఫినిష్ కానీ కీ ఫీడ్బ్యాక్ కానీ ఎవ్రీథింగ్ బాగుంటుంది. అఫ్కోర్స్ ఇది మీకు బ్యాక్లైట్ కీబోర్డ్, మల్టీమీడియా బటన్స్ కూడా మీరు ఇక్కడ ఫంక్షన్ కీస్లో అయితే చూడొచ్చు. అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మనకి రైట్ సైడ్ ఒక లేయర్ అయితే ఇచ్చారన్నమాట. పర్ఫార్మెన్స్ని మనం ఈజీగా షిఫ్ట్ అవ్వడానికి ఒక బటన్ అయితే ఇచ్చారు. దాని కింద మనం సౌండ్ మోడ్స్ ఉంటాయి. మీరు వీడియో చూస్తున్నారనుకోండి, ఒక టైప్ ఆఫ్ ఆడియో వస్తుంది. మ్యూజిక్ ఒక టైప్ ఆఫ్ ఆడియో. ఒకవేళ గేమ్స్ ఆడుతుంటే సింపుల్గా చెప్పాలంటే ఈక్వలైజర్ మోడ్స్ మనం చేంజ్ చేసుకోవచ్చు. పర్సనల్గా నాకైతే ఏదైతే మ్యూజిక్ మోడ్ ఉందో మ్యూజిక్ మోడ్ బాగుంది. వేరే మోడ్లో నాకు కొంచెం మఫుల్డ్ ఆడియో అంటే లైక్ ట్రబులీస్గా అనిపించింది వీడియో మోడ్లో ఆడియో అనేది. అండ్ అలానే నైట్ ఇప్పుడు మన కళ్ళకి ఏమంటారు లో బ్లూ లైట్ మోడ్ పెట్టుకోవాలనుకుంటే మాత్రం ఆరామ్స్ ఇక్కడ ఇంకో బటన్ ఇచ్చారు. ఈ బటన్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా లో బ్లూ లైట్ మోడ్లోకి వెళ్ళిపోతుంది, అంటే నైట్ షిఫ్ట్ మోడ్ అని చెప్పుకోవచ్చు సింపుల్గా. అండ్ అలానే ఒకటి స్టార్ బటన్ ఉంది కదా, ఇక్కడ మీకు నచ్చింది మీరు అసైన్ చేసుకోవచ్చు. నేను ఒక వెబ్సైట్ అసైన్ చేశాను. మీరు వెబ్సైట్ పెట్టుకోవచ్చు, అప్లికేషన్ పెట్టుకోవచ్చు, ఏదైనా ఫోల్డర్ ఓపెన్ చేసుకోవచ్చు. ఎనీథింగ్ యూ కెన్ డూ. నేనైతే సింపుల్గా లెనోవో వెబ్సైట్ అయితే జస్ట్ చెక్ చేయడం కోసం పెట్టాను. నేను ఇలా క్లోజ్ చేస్తాను. మీకు క్లోజ్ చేసి ఇలా క్లిక్ చేయగానే మీకు లెనోవో వెబ్సైట్ ఇలా డైరెక్ట్ ఓపెన్ అయిపోతుంది. మీరు డైలీ చేసే టాస్క్ ఏదైనా ఉంది, ఇంపార్టెంట్ వర్క్ ఎవ్రీడే అది ఓపెన్ చేస్తుంటారు అనుకుంటే మాత్రం ఈ స్టార్ బటన్ పెట్టుకోవచ్చు. రైట్ అవే దాని కింద మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఇచ్చారు. అక్కడ నుంచి చాలా పెద్దగా ఇచ్చారు ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది. రీసెంట్ డేస్లో ల్యాప్టాప్స్లో చూస్తే చాలా చిన్నగా ఉంటుంది, బట్ ఇందులో బాగానే ఉంది, పెద్దగా ఉంది. ఓవరాల్గా బ్యాక్లైట్ కీబోర్డ్ ఎవ్రీథింగ్ బాగుంటుంది. కీబోర్డ్ మాత్రం
క్రేజీగా తీసుకొచ్చారు. అండ్ ఇక ట్రాక్ ప్యాడ్ కూడా ఎక్కడ కాంప్రమైజ్ చూడడానికి అయితే లేదు. మనకి వెరీ బిగ్ ట్రాక్ ప్యాడ్, ప్రెసైజ్గా ఉంది గ్లాస్ ట్రాక్ ప్యాడ్ అనేది. జెస్చర్స్ అన్నీ బాగానే వర్క్ అవుతున్నాయి. నాకు ఎక్కడ జెస్చర్స్లో కానీ ప్రెసిషన్లో కానీ ఎక్కడ ఇష్యూ అయితే లేదు. ఇన్ఫ్యాక్ట్ వన్ ఆఫ్ ది బెస్ట్ ట్రాక్ ప్యాడ్ అయితే ఇచ్చారు. డిస్ప్లే చూసినట్లయితే మనకి 14 ఇంచెస్ 2.8K రెజల్యూషన్ ఓలెడ్ డిస్ప్లే అయితే యూజ్ చేశారు. ఇది 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. మీరు కావాలంటే 60Hzది ఎందుకు అంత రేట్ అనుకుంటే మాత్రం రేట్ తగ్గించుకోవాలంటే Lenovo వెబ్సైట్లో మీరు ఎవ్రీథింగ్ మీరు కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. డిస్ప్లే 400 nits బ్రైట్నెస్తో వస్తుంది. అండ్ ఇది మీకు చూడొచ్చు 16:10 రేషియోతో వస్తుంది కాబట్టి మీకు కంటెంట్ ఏరియా అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. అండ్ ఈజీగా మీరు అండ్ ఇది టచ్ స్క్రీన్, ఇది ఒకటి టచ్ స్క్రీన్ సెన్సిటివిటీ నాకు ఎక్కడ ఇష్యూ అయితే లేదు. ఇన్ఫ్యాక్ట్ చాలా బెటర్గానే ఉంది. మీరు స్టైలెస్తో వాడండి బాగానే ఉంటుంది, లేదు ఫింగర్తో కూడా మీరు ఆరామ్సే హ్యాండిల్ అయితే చేయొచ్చు. టచ్ స్క్రీన్లో కూడా నాకు ఎక్కడ మేజర్ ఇష్యూ అయితే లేదు. అండ్ డిస్ప్లే క్వాలిటీ విషయానికి వచ్చినా సరే బ్రైట్ ఎనఫ్గా ఉంది. అండ్ అఫ్ కోర్స్ ఇది ఓలెడ్ డిస్ప్లే కాబట్టి ఒకే ఒక ప్రాబ్లం మనకి తెలిసిందే, యాంటీ గ్లేర్ కోటింగ్ అయితే లేదు. కాస్త మీకు రిఫ్లెక్షన్ అనేది కాస్త ఎక్కువగా ఉంటుంది లైట్లు, హెవీ లైట్లో వాడేటప్పుడు. ఎక్సెప్ట్ దట్ డిస్ప్లే టాప్ నాచ్ అయితే ఉంటుంది. మీకు కలర్స్ కానీ ఎవ్రీథింగ్ మీకు పాపింగ్గా ఉంటాయి అనమాట. చూడడానికి చాలా అట్రాక్టివ్గా అయితే ఉంటుంది. అండ్ ఇక ఇది 100% DCI-P3తో కూడా వస్తుంది. సో దట్ మీకు కలర్ యాక్యురసీ కూడా ఉంటుంది. మీరు ఏమైనా కలర్ యాక్యురసీ వర్క్స్ లేకపోతే ఏమైనా జెడ్ చేయాలని ఏమన్నా చేయాలనుకున్నా మీరు ఆరామ్సే దీని నుంచి అయితే చేసుకోవచ్చు. సో డిస్ప్లేలో నో మేజర్ కంప్లైంట్స్. స్పీకర్స్ విషయానికి వస్తే మాత్రం మనకి ఇక్కడ బార్లో స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇందులో 2 ట్వీటర్స్ ఉంటాయి, 2 ఫుల్ రేంజ్ స్పీకర్స్ అయితే ఉంటాయి అనమాట. ఓవరాల్గా మీకు ఒకసారి శాంపిల్ ఉండండి, మీకు క్లియర్ క్లారిటీ వస్తుంది. సో విన్నారు కదా, ఎలా ఉందనేది కింద కామెంట్ చేయండి. సో నాకు ఆడియో అయితే చాలా లౌడ్గా అనిపించింది, ఎస్పెషల్గా వీడియో మోడ్లో పెట్టుకున్నప్పుడు. ఆడియో మోడ్లో, మ్యూజిక్ మోడ్లో కొంచెం ఆడియో తక్కువ అనిపించింది, బట్ బాగుంది. అంటే ట్రెబుల్స్ ఎక్కువగా డామినేటింగ్ అయితే లేదు. ఓవరాల్గా ఆడియో క్వాలిటీ మాత్రం చాలా బాగుంది, లౌడ్ ఎనఫ్ అండ్ డాల్బీ అట్మాస్ సపోర్ట్తో వస్తుంది. మంచి క్వాలిటీ స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేసి నాకు ఎక్కడ ఆడియోలో ఇష్యూ అయితే లేదు. అండ్ ఆ తర్వాతకి మనం మాట్లాడుకోవాల్సింది పర్ఫార్మెన్స్ అనమాట. వెరీ ఇంపార్టెంట్ థింగ్. పర్ఫార్మెన్స్ చాలా ఇంపార్టెంట్ ల్యాప్టాప్లో, బట్ కాకపోతే బిట్ ఓల్డర్ అనిపించవచ్చు మీకు. ఇది ఇంటెల్ కోర్ అల్ట్రా 7 155Hతో వస్తుంది. ఎస్ 1-2 years బ్యాక్ ప్రాసెసర్ అనమాట. బట్ స్టిల్ మీకు మంచి ఇప్పుడు కొత్త ప్రాసెసర్లతోటి లైక్ అల్ట్రా 7 258Vతో వస్తుంది. సేమ్ ల్యాప్టాప్, ఎవ్రీథింగ్ రిమైన్స్ సేమ్. ఇంకా కాస్త ఇంప్రూవ్ చేశారు. దానికి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎండ్ ఆఫ్ ది డే పర్ఫార్మెన్స్ హంగ్రీ ల్యాప్టాప్ కావాలి అని అనుకుంటే మాత్రం మీకు వేరియస్ ప్రాసెసర్లతోటి ఇదే ల్యాప్టాప్ వస్తుంది కాబట్టి ఆ ల్యాప్టాప్స్ అన్నీ కూడా మీకు ప్రొడక్ట్స్లో ట్యాగ్ చేస్తాను, డిస్క్రిప్షన్ లింక్స్ ఇస్తాను. పర్ఫార్మెన్స్ మీ ఇష్టం. రెస్ట్ ఆఫ్ థింగ్స్ నేను చెప్పిన అన్నింటిలో రిమైన్స్ సేమ్ అనమాట. అదైతే చూసుకోండి. ఇది వచ్చేసి మీకు 24 MB క్యాచ్ మెమరీతో వస్తుంది, 16 కోర్స్ ఉంటాయి, 22 థ్రెడ్స్ చూడడానికి ఉంటుంది. ఓవరాల్గా పర్ఫార్మెన్స్ గురించి మీకు ఫర్దర్గా చెప్తాను నేను. బెంచ్ మార్క్స్ ఎలా ఉన్నాయి, రియల్ టైమ్ యూసేజ్ ఏంటి, ఎవ్రీథింగ్ కూడా. అండ్ ఇక గ్రాఫిక్స్ విషయానికి వస్తే మాత్రం ఇంటెల్ గ్రాఫిక్స్తో వస్తుంది. ర్యామ్ వచ్చేసి 32GB LPDDR5X ర్యామ్ అయితే యూజ్ చేస్తారు, 7467 MHz స్పీడ్ ర్యామ్. అండ్ దాంతోపాటు స్టోరేజ్ వచ్చేసి 1TB Gen 4 SSD అయితే యూజ్ చేశారనమాట. సో బెంచ్ మార్క్స్ విషయానికి వస్తే మాత్రం ఫస్ట్లీ Geekbench 6 కోర్స్ అయితే మీరు స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. సింగిల్ కోర్లో మనకి 1869 వస్తే, మల్టీ కోర్లో 9414 అయితే వచ్చిందన్నమాట. అండ్ అలానే మనకి Geekbench AI స్కోర్స్ కూడా మీరు ఇక్కడ స్క్రీన్ మీద అయితే చూపిస్తాను. ఎవ్రీథింగ్ మీరు ఓవరాల్గా ఆ స్కోర్స్ కూడా మీరు అబ్జర్వ్ అయితే చేయొచ్చు. అండ్ PC Mark 10 స్కోర్స్ చూసినట్లయితే అరౌండ్ 6600 అయితే వచ్చిందన్నమాట, విచ్ ఇస్ గుడ్ థింగ్. ఖచ్చితంగా డే టు డే లైఫ్లో కానీ, ఒక స్టూడెంట్ టాస్క్లు కానీ, ఆఫీస్ టాస్క్లకి కానీ మీకు ఎక్కడ ఇది అండర్ పర్ఫార్మెన్స్ అనే సిచ్యువేషన్ అయితే ఉండదు. 100% ఎవ్రీ టాస్క్ మీకు ఇదైతే హ్యాండిల్ చేస్తుంది, అదైతే చెప్పగలను. ఇంకా రెస్ట్ ఆఫ్ థింగ్ ఇంకెక్కువ కావాలి, ఇంకెక్కువ బ్యాటరీ బ్యాకప్ గురించి కానీ, ఇంకెక్కువ పర్ఫార్మెన్స్ గురించి కానీ మాట్లాడితే హయ్యర్ మోడల్స్ అవైలబుల్ ఉన్నాయి, వాటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి. అండ్ వీటిలో మేము బేసిక్ గేమింగ్ లైక్ CPU ఉంటే ఓరియంటెడ్గా ఉండే గేమ్స్ లైక్ CS2 కానీ, Valorant కానీ కూడా ఆడాం. అన్నీ కూడా లో సెట్టింగ్సే గుర్తుపెట్టుకోండి. ఎండ్ ఆఫ్ ది డే ఇది 2-in-1 ల్యాప్టాప్, అది బ్రెయిన్లో పెట్టుకోవాలి మనం. దిస్ ఇస్ నాట్ అన్ గేమింగ్ ల్యాప్టాప్ దో. అయినప్పటికీ కొంతమంది అప్పుడప్పుడు గేమింగ్ ఆడతారు కాబట్టి మనకి CS2 చూస్తే లో గ్రాఫిక్స్ మనకి 90 to 100 FPS మధ్యలో వేరీ అవుతూ ఉంటుంది. అండ్ Valorant చూసినట్లయితే 85 to 90 FPS మధ్యలో మనకి వేరీ అవుతూ ఉందన్నమాట గేమింగ్ అనేది. అండ్ అలానే GTA 5 కూడా ఒకసారి చెక్ చేద్దామని చెక్ చేస్తే GTA 5లో మనకి 40 to 50 FPS అయితే వస్తుందన్నమాట లో గ్రాఫిక్స్లో. పర్లేదు, డీసెంట్ గేమింగ్ అయితే చేసుకోవచ్చు, బట్ నాట్ హెవీ గేమింగ్. గంటల తరబడి ఆడితే ఎండ్ ఆఫ్ ది డే ఏ ల్యాప్టాప్ అయినా సరే CPU థ్రాటిల్ అవుతుందన్నమాట, అదైతే గుర్తుపెట్టుకోండి.
అండ్ ఆఫ్ కోర్స్ ఇంటెల్ ఆర్క్ గ్రాఫిక్స్ కాబట్టి ఈ మాత్రం మీరు ఆడగలుగుతున్నారు. వేరే నార్మల్ గ్రాఫిక్ కార్డ్ అయితే మీకు ఆ మాత్రం గ్రాఫిక్స్ కూడా మీరు అయితే ఆడలేరు. అండ్ ఇక ఆ తర్వాతకి థర్మల్స్ విషయానికి వస్తే మాకు మల్టీ టాస్కింగ్లో లైక్ పీసీ మార్క్ 10 ఇట్లాంటివి రన్ చేసినప్పుడు మాకు అరౌండ్ 66 డిగ్రీస్ అయితే వచ్చింది. అండ్ ప్రైమ్ 95 హెవీ స్ట్రెస్ టెస్ట్ చేస్తే మాకు మ్యాక్స్ టు మ్యాక్స్ 90 డిగ్రీస్ అయితే రీచ్ అయింది. బట్ యావరేజ్గా మనకి 60 to 70 మధ్యలో మనకి వేరే అవుతూ ఉంటుంది. అది పెద్ద ప్రాబ్లం కాదు, ఖచ్చితంగా థర్మల్స్ అనేది బాగానే ఉందని అయితే చెప్పుకోవచ్చు. అండ్ వెబ్ కెమెరా విషయానికి వస్తే మాత్రం 5 MP ఫుల్ హెచ్డి ఐఆర్ వెబ్ కెమెరా అయితే యూజ్ చేస్తారు. ఆఫ్ కోర్స్ ఐఆర్ వెబ్ కెమెరా కాబట్టి మీకు విండోస్ సపోర్ట్ అయితే ఉంటుంది. బట్ ఇక్కడ మీకు ఒకసారి కెమెరా క్వాలిటీ ఎలా ఉంది, సేమ్ లైటింగ్ కండిషన్ అనేది ఇక్కడ మీకు ఒకసారి రికార్డ్ చేసి చూపిస్తాను. అండ్ మనకి డెడికేటెడ్ ప్రైవసీ షట్టర్ కూడా ఇచ్చారు, దాన్ని క్లోజ్ చేసుకుంటే మీకు ఎక్స్ట్రా లేయర్ ఆఫ్ సెక్యూరిటీ ఉంటుంది. సేమ్ లైటింగ్ కండిషన్ ఇప్పుడు మనం ఒక రికార్డ్ చేసి చూద్దాం. సో ఇప్పుడు ఏదైతే వీడియో వస్తుందో వీడియో అనేది మీకు వెబ్ కెమెరా నుంచి వస్తుంది కాబట్టి వెబ్ కెమెరా క్వాలిటీ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా నాకైతే బాగానే ఉందనిపించింది. నాకు ఎక్కడ వెబ్ కెమెరా క్వాలిటీలో ఇష్యూ అయితే లేదు. ఇన్ఫ్యాక్ట్ చాలా బెటర్ క్వాలిటీ వెబ్ కెమెరా అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ అదర్ స్పెసిఫికేషన్స్ లైక్ విండోస్ 11 హోమ్తో వస్తుంది, వైఫై 6Eతో వస్తుంది, బ్లూటూత్ 5.3 ఉంటుంది. అండ్ ఎంఎస్ ఆఫీస్ మీకు లైఫ్ టైమ్ వ్యాలిడిటీతో వస్తుంది 2021. కొంచెం ఓల్డర్ మోడల్ కాబట్టి 2021 వాళ్ళు లాంచ్ చేసినప్పుడు దాంతో తీసుకొచ్చారు. అండ్ ఇక బ్యాటరీ బ్యాకప్ విషయానికి వస్తే మాత్రం వీళ్ళ క్లైమ్ కొంచెం ఎక్కువగానే ఉంది, అరౌండ్ 12 hours అలా చెప్తున్నారు. అఫ్ కోర్స్ వాళ్ళు చెప్పింది ఏంటంటే 250 nits బ్రైట్నెస్లో రన్ చేస్తే, బట్ మేము 75% బ్రైట్నెస్ పెట్టి మేము మల్టీ టాస్కింగ్ చేస్తే మాకు అరౌండ్ 25% డ్రాప్ అయిందంటే ఆన్ హెవీ లోడ్ లైక్ మల్టీ టాస్కింగ్లో మీకు 4 hours బ్యాటరీ బ్యాకప్ ఇస్తుంది. లేదు మీరు యూట్యూబ్ స్ట్రీమింగ్ లైక్ ఏదైనా ఒక వీడియో ప్లే చేసి చూస్తుంటే మాత్రం యూట్యూబ్లో దెన్ మాకు అరౌండ్ 15% డ్రాప్ అయింది. దాన్ని రఫ్గా చూసుకుంటే మనకి అరౌండ్ 6.6 hours, రఫ్లీ 6 to 7 hours మధ్యలో మీకు బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. అండ్ అఫ్ కోర్స్ ఇది ఓలెడ్ ల్యాప్టాప్ కాబట్టి మీ నీడ్కి తగ్గట్టుగా మీరు బ్రైట్నెస్ అడ్జస్ట్ చేసుకొని వాడుకుంటే నేను చెప్పిన దానికంటే బెటర్ రిజల్ట్స్ వస్తాయి, కానీ వర్స్ట్ రిజల్ట్స్ అయితే రావు, అదైతే చెప్పగలను. అండ్ అన్న దీన్ని మేము కొనవచ్చా అంటే మాత్రం ఒక్క థింగ్ గుర్తుపెట్టుకోండి, ఇట్స్ అ ప్రీమియం ల్యాప్టాప్. ఈ ప్రైస్ రేంజ్లో దీనికంటే పర్ఫార్మెన్స్ ఇచ్చే బొచ్చ ల్యాప్టాప్స్ ఉంటాయి మీకు, వన్ థింగ్ గుర్తుపెట్టుకోండి. బట్ ఇఫ్ యూ నీడ్ ప్రీమియం ల్యాప్టాప్ ప్రీమియం పే చేయాల్సిందే. అండ్ బెటర్ మీరు ఇదైనా తీసుకోవచ్చు, లేదు అల్ట్రాసౌండ్ 258 ఇదైనా తీసుకోవచ్చు. ఇంకా వేరే మోడల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు చెక్ చేసుకోండి. లేదనుకుంటే లెనోవో వెబ్సైట్లోకి వెళ్ళి కస్టమైజ్ చేసుకోండి, మీకు నచ్చిన ప్రాసెసర్ పెట్టుకొని మీకు నచ్చిన డిస్ప్లే పెట్టుకొని కస్టమైజ్ చేసుకొని అయితే తీసుకోవచ్చు. ప్రీమియం ల్యాప్టాప్ దీని మీద నేనేం కామెంట్ చేయను, ప్రైస్ కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. బట్ ల్యాప్టాప్లో మాత్రం మీకు ఎక్కడ మేజర్ కాన్స్ అయితే చూడడానికి అయితే ఉండదు. డబ్బులు ఒకటే ఎక్కువ పెట్టడం అనేది కాను, అది మీరు ఆలోచించుకొని మీరు పెట్టుకోగలిగితే మీరు తీసుకోండి. ఇది నా ఇంప్రెషన్ అయితే దీని మీద. మీరేమనుకుంటున్నారు, మీరు ఆల్రెడీ ఎవరైనా వాడుతుంటే మాత్రం కింద కామెంట్ చేయడం మర్చిపోద్దు. థ్యాంక్ ఫర్ వాచింగ్, బై బై, జై హింద్.